పపాయ చెట్టు చూడండి. ఈ పపాయ చెట్టు పండ్లకు వచ్చిన గింజల నుంచే మేము ఇప్పుడు పపాయ మొలకల్ని తయారు చేస్తున్నాము. ఈ పపాయ చెట్టు పెట్టి ఒక 3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. ఇంకా కాస్తూనే ఉంది. టేస్టీగా ఉంటాయి, చాలా తియ్యగా ఉంటాయి. పొడుగు పపాయాలు బాగుంటాయండి, గ్రౌండ్ పపాయాలు బాగుండవు. పొడుగు పపాయాలే బాగుంటాయి. అందుకనే ఈ చెట్టు నుంచే పండ్ల నుంచి గింజలు తీసాము. మేము విత్తనాలు బయట కొనుక్కొచ్చుకోము, అన్నీ మా చెట్ల నుంచే చేస్తాము. అంటే ఫస్ట్ ఒకసారి తెస్తారు కదా, వాటిలో ఏది బాగుందో చూసి అదే చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ అరటి చెట్లు కూడా అంతే. ఒక మొలక 2 మొలకలు తీసుకొచ్చింది మా మమ్మీ. ఒకటి కూర కోసమని, ఒకటి చక్కెరకేళి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే వాటి నుంచే ఇవన్నీ పెట్టారనమాట. ఇవి సేమ్ పప్పాయ. ఈ అరటి చెట్లన్నీ అవే చక్కెరకేళి. దాని నుంచే మొలకలు చేసుకుంటారనమాట. ఈ జామ చెట్లు కూడా అలాగే చేశారు. ఇదిగోండి, ఇప్పుడు వచ్చినప్పుడు చేస్తామని చెప్పినాం కదా, ఒక 600 మొలకలు చేస్తే ఒక 100 వరకు వచ్చాయి. అన్నీ చేసుకున్నాము, అవి వచ్చాయి మంచిగానే. కానీ ఏంటంటే తీసి కవర్లోకి చేంజ్ చేసేటప్పుడు వేర్లు విరిగిపోయాయి కొన్ని, అందుకనే సగం పాడైపోయాయి. ఇవన్నీ పాడైపోయినాయి అన్నమాట. సో ఇప్పటివరకు అయితే ఇవి వచ్చాయి. ఇలా మేము మాకు నచ్చిన చెట్టు నుంచి ఇలా చేసుకుంటాం మొలకలు. ప్రజెంట్ పప్పాయ గింజలు ఆ చెట్టు కింద అభినంచాను కదా, ఆ చెట్టుది దాని నుంచి తీసుకొని ఇలా కోకోపీట్తో ఈ ట్రేలర్లో ఇందాక వేసి చేశాను. ఇలా చేస్తామన్నమాట.
ఇలాగే మిగతా గింజలన్నీ మిగతా ట్రేలల్లో సెట్ చేసుకోవాలి. పప్పాయ మొలకలు నార్మల్గా మట్టిలో వేసినప్పుడు 18-20 డేస్కి వచ్చాయి. చూడాలి మరి ఇప్పుడు కోకోపీట్లో గ్రోమోర్ డిఏపి యూరియాతో కలిపి పెడుతున్నాం కదా, ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తాయో. త్వరగా వస్తాయని అనుకుంటున్నా, చూడాలి. ప్రజెంట్ పప్పాయ గింజలు ఆ చెట్టు కింద చూపించాం కదా, ఆ చెట్టుని దాని నుంచి తీసుకొని ఇలా కోకోపీట్తో ఈ ట్రేలర్లో ఇందాక వేసి చేశాను. ఇలా చేస్తామన్నమాట.